అన్నా అన్నా అట్లా చందా బుక్ చేసుకున్నా చందా బుక్ ఇస్తే సేవ చేయబడుతుంది రాయబడుతుంది. స్టోన్ ఎక్కడ ఉందో లోపల అయిపోయింది శంఖచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరహేరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసాద్రవయం లక్ష్మీ చెన్నకేశ్వరం దేవతాభ్యో నమః. ధర్మవరం పట్టణంలో వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి ఈ లక్ష్మీ చెన్నకేశ్వరం వారి దేవస్థానం నందు వైశాఖ మాసంలో జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు ప్రస్తుతం దేవస్థానానికి సంబంధించిన అలంకరణ పనులు అనగా దేవస్థానానికి సంబంధించిన రంగులు కానీ అదేవిధంగా చలువు పందిళ్ళు భక్తుల సౌకర్యార్థం చలువు పందిళ్ళు అవన్నీ వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ముఖ్యంగా వైశాఖ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు మే 5వ తేదీ అయినటువంటి 4వ తేదీన ప్రారంభమయ్యేసి అంటే వైశాఖ శుద్ధ సప్తమి మే 4వ తేదీ సాయంకాలం అంకురార్పణతో ప్రారంభమై ధ్వజారోహణము, తర్వాత నెక్స్ట్ రోజు మొదటి రోజు 5వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంకాలం చంద్రప్రభ వాహనం, 6వ తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, 6వ తేదీ సాయంకాలం సింహ వాహనము, అదేవిధంగా 7వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనము, 7వ తేదీ సాయంకాలం హనుమద్వాహనము, 8వ తేదీ ఉదయం పుష్పమంటపము, సాయంకాలం కళ్యాణోత్సవము, అదేవిధంగా 9వ తేదీ ఉదయం 4 గంటల నుంచి గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 4 గంటలకు శేషవాహనము, అదేవిధంగా సాయంకాలం గజవాహనము ఉంటుంది. అదేవిధంగా మే 10వ తేదీ స్వామివారికి ఉదయం బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ రథోత్సవం, సాయంకాలం దోలోత్సవం జరుగుతాయి. అదేవిధంగా 11వ తేదీ సాయంకాలం అశ్వవాహన సేవ, 12వ తేదీ ఉదయం పుష్పమంటప వాహనము, అదేవిధంగా చక్ర స్నానం ఉంటుంది. మధ్య సాయంకాలం స్వామివారికి హంసవాహన సేవతోటి ఈ బ్రహ్మోత్సవాలు అనేటువంటి పరిసమాప్తమవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అంటే 11వ తేదీ మనకు స్వామివారికి పుష్పయాగ మహోత్సవం అనేటువంటి విశేషమైన సేవ ఉంటుంది. అదేవిధంగా 12వ తేదీ స్వామివారికి శయనోత్సవం అనేటువంటి బ్రహ్మోత్సవాలు అలసిపోయినటువంటి స్వామివారికి ఈ శయనోత్సవ సేవ ద్వారా అంటే స్వామివారికి ఏకాంత సేవ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగేటువంటి వైశాఖ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానానికి సంబంధించినటువంటి మొత్తం వర్క్ అంతా జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ప్రస్తుతం పెయింటింగ్ జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ అంతా అయిన తర్వాత స్వామివారికి భక్తుల సౌకర్యార్థం చెలవు పందిళ్ళు, అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ మొత్తం అన్ని జరుగుతాయి. దానికి సంబంధించిన వర్క్ అంతా జరుగుతూ ఉందండి. హరి ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సత్యసాయి జిల్లా ధర్మవరం గ్రామంలో వెలసిండు లక్ష్మీ చెన్నకేశ్వరం దేవాలయం నందు బ్రహ్మోత్సవాలు మే నెల 4వ తారీఖు నుంచి మొదలవుతాయి. ఈ
బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశానుసారం దేవాలయంలో అభివృద్ధి పనులు చేస్తూ మరియు పెయింటింగ్ పనులు ఇవన్నీ చేస్తున్నాము. బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ ఇచ్చేసి వారి యొక్క మనోభీష్టాలు ఇక్కడ నెరవేర్చుకుంటారు కాబట్టి దేవాలయాన్ని శుభ్రంగా అందంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో శుభ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అందరూ భక్తాదులు సహకరించే ప్రార్థన.